ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం నమస్కారం చేయండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇప్పుడు ఎడమ చేతితో ఉద్ధరణ లేదా చెంచా తీసుకుని కొన్ని నీళ్లు దానిలో పట్టుకుని కుడి చేతి బటన్ వేలుతోటి ఆ నీళ్లని నెత్తి మీద 3 సార్లు జల్లుకోవాలి. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. ఓం పుండరీకాక్ష ఒకసారి జల్లుకోండి నీళ్లు. పుండరీకాక్ష రెండోసారి నీళ్లు జల్లుకోండి. పుండరీకాక్షాయ నమః మూడోసారి జల్లుకోండి. దీపం వెలిగించండి. దీపం ప్రజ్వాల్య ఓం. దీపం వెలిగించారు కదా, వెలిగించిన దీపానికి 2 దీపాలకి కూడా 3 పక్కల కుంకుమ బొట్లు పెట్టండి. దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మి నమోస్తుతే. ఇప్పుడు నమస్కారం చేయండి. అయం ముహూర్త సుముహూర్తో అస్తు తదేవ లగ్నం సుజనం తదేవ ఆదాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నమస్కారం చేసుకుంటూ ఉండండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. శ్రీ వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శ్రీ సచీపురందరాభ్యాం నమః. శ్రీ అరుంధతీ వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ప్రార్థన నమస్కారం చేసుకుంటూ ఉండండి. సుముఖైశ్చ గదంతైశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండస్సోర్పకర్ణో హేరంబస్కందపూర్వజః షోడశైతాని నామాని ఎప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లు ఒక గిన్నెలోకి తీసుకోండి. ఆచమనీయం ఎలా చేయాలి? ఆచమనీయం చేయడం అంటే ఎడం చేతితో ఉద్ధరిణి లేదా చెంచా తీసుకుని దానిలో అక్కడ మీరు పెట్టుకునే నీళ్ళలోంచి వచ్చే నీళ్లు తీసుకుని కుడి చేతిలో వేసుకుని స్వాహా అన్నప్పుడల్లా ఒక్కొక్క చెంచా చొప్పున ఉదకం లోపలికి తీసుకోవాలి. అలా 3 నామాలు వస్తాయి. మొదలు పెడదామా? ఓం కేశవాయ స్వాహ నీళ్లు లోపలికి పుచ్చుకోండి. ఓం నారాయణాయ స్వాహ మళ్ళీ ఒకసారి నీళ్లు లోపలికి పుచ్చుకోండి. ఓం మాధవాయ స్వాహ మూడోసారి నీళ్లు తీసుకోండి. చేయగడుక్కుని పక్కన పడ్డెల్లో వదిలిపెట్టండి. ఇప్పుడు నమస్కారం చేయండి. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషీకేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అథోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః.
ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూవిహారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. అక్షతలు కొన్ని తీసుకుని వాసన చూసి ఎడం చేతి పక్క నుండి వెనక్కి వేసుకోండి. ప్రాణానాయమ్య బొటన వేలు, మధ్య వేలు, ఉంగరం వేలుతో ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేయండి. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపోజ్యోతిరసోమృతం బ్రహ్మభోద్భవస్సువరోం. ఇప్పుడు సంకల్పం చెప్పుకుంటాం. ఓం మమ ఉపాత్త దుర్దక్షే ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్యదేశే భాగ్యనగర క్షేత్రే. సొంతిల్లు వాడైతే శోభన గృహే స్వగృహే అని చెప్పుకోండి. అదే అద్దెకుండేవాళ్ళైతే శోభన గృహే వసతి గృహే అని చెప్పుకోండి. సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన. నడుస్తున్న తెలుగు సంవత్సరం పేరు చెప్పుకోండి. సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం తిథౌ వాసరః. ఈ వారం చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. గోత్రస్య మీ గోత్రం చెప్పుకోండి. నామధేయస్య మీ పేరు చెప్పుకోండి. పెళ్లేని వారైతే ధర్మపత్ని సమేతస్య అని చెప్పుకోండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం సకల విద్యాప్రాప్త్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం మమ ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సమస్త దురితోపశాంత్యర్థం సమస్త మంగళావ్యాప్త్య సిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక దేవతాముద్దిశ్య వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. కుడి చేతిలో కొన్ని నక్షత్రాలు వేసుకుని ఉద్ధరణితో కొన్ని నీళ్లు తీసుకుని కుడి చేతిలో పోసుకుని ఈ కరిష్య అన్న తర్వాత వాటిని మీ దగ్గర పెట్టుకున్న పళ్ళెంలో వదిలిపెట్టండి. ఇప్పుడు కలశ పూజ. దేవుడి పూజకి వాడవలసిన నీళ్ల కోసం ఒక ప్రత్యేక కలశంలో నీళ్లు పట్టుకుంచుకున్నాం కదా, ఆ కలశానికి 3 పక్కల గంధంతో బొట్లు పెట్టండి. దానిపైన కుంకుమ బొట్లు పెట్టండి. కొంచెం అక్షతలు, గంధం, ఒక పువ్వు ఆ కలశంలో వేసించుకోండి. తదంగ కలశారాధనం కరిష్యే. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోऽధ యజుర్వేదో సామవేదో హ్యధర్వణః అంగైశ్చ సీతాः సర్వే కలశాంబు సమాశ్రితాః. ఆ కలశంలో పుష్పం పట్టుకుని కలశంలో నీడలో శ్రీకారం రాయండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతీ నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతు శ్రీ వరసిద్ధి వినాయక శ్రీ గణాధిపతి పూజార్థం మమ దురితక్షయకారకాః. కలశోదకేన దేవం. దేవుడి మీద నీళ్లు జల్లిన పుష్పంతో ఆ కలశంలో నీళ్లు తీసుకుని ఆత్మానం మీ కొన్ని నీళ్లు జల్లుకోండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. అక్కడ మీరు పెట్టుకున్న పూలు, ఇతర పూజా సామాగ్రి, పత్రులు అన్నిటి మీద కూడా కలశంలో నీళ్లు తీసుకుని నీళ్లు జల్లండి. ఒక పళ్ళెంలో బియ్యం పోసి దాని మీద తమలపాకు నుంచి దానిపైన పసుపు ముద్దతో చేసిన విఘ్నేశ్వరుణ్ణి ఉంచారు కదా, దానికి ఇప్పుడు మనం పూజ చేస్తాం. ఆ పసుపు విఘ్నేశ్వరుడికి 3 పక్కల కుంకుమ బొట్టు పెట్టండి.
ఒక పుష్పం, కొన్ని అక్షతలు కుడి చేతులు పట్టుకుని నమస్కారం చేయండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ మహాగణాధిపతిం సాంగం సాయుధం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం గణపతిమావాహయామి స్థాపయామి పూజయామి అని అక్షతలు, పుష్పం, పసుపు గణపతి మీద వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఒక పుష్పం పసుపు గణపతి దగ్గర ఉంచండి. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. కొన్ని అక్షతలు పసుపు గణపతి దగ్గర వేయండి. నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. కొన్ని అక్షతలు తీసుకుని పసుపు గణపతి దగ్గర వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఉద్ధరణితో కొంచెం నీళ్లు తీసి పసుపు గణపతికి చూపించి మీ దగ్గరున్న పళ్ళెల్లో వేసేసేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఉద్ధరణితో కొంచెం నీళ్లు తీసి పసుపు గణపతికి చూపించి మీ దగ్గరున్న పళ్ళెల్లో వేసేసేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఉద్ధరణితో కొంచెం నీళ్లు తీసి పసుపు గణపతికి చూపించి మీ దగ్గరున్న పళ్ళెల్లో వేసేసేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఉద్ధరణితో నీళ్లు తీసి స్వామికి చూపించి అక్కడ ఉన్న పళ్ళెల్లో వేసేసేయండి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఉద్ధరణితో కొన్ని నీళ్లు తీసుకుని పసుపు గణపతి చూపించి పళ్ళెల్లో వేసేసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. మీరు పత్తితో చేసుకున్న వస్త్రయుగ్మాల్ని రెండింటిని తీసి పసుపు గణపతి దగ్గర ఉంచండి. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవేతం సమర్పయామి. మీరు పత్తితో చేసి ఉంచుకున్న యజ్ఞోపవేతాల్లోంచి ఒక యజ్ఞోపవేతాన్ని తీసి పసుపు గణపతికి పెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః. గంధం సమర్పయామి. పుష్పంతో కొంచెం గంధం తీసుకుని పసుపు గణపతి దగ్గర ఉంచండి. శ్రీ మహాగణాధిపతయే నమః. గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. కొన్ని అక్షతలు తీసుకుని పసుపు గణపతి దగ్గర వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్పై పూజయామి. నమః అన్నప్పుడల్లా ఒక్కొక్క పుష్పాన్ని పసుపు గణపతి మీద పూజ చేయండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కంధపూర్వజాయ నమః. శ్రీ సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామ పూజాం సమర్పయామి. నమస్కారం చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. 2 అగరవత్తులు తీసుకుని వెలిగించి పసుపు గణపతి చూపించి అక్కడ అగరవత్తుల స్టాండ్లో పెట్టేసేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. అక్కడ వెలుగుతున్న దీపాలని ఒకసారి అరచేతితోటి పసుపు గణపతికి చూపించండి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఉద్ధరణితో కొద్దిగా నీళ్లు తీసుకుని పసుపు గణపతికి చూపించి అక్కడ పళ్ళెల్లో వదిలిపెట్టండి. అక్కడ మీరు సిద్ధంగా ఉంచుకున్న బెల్లం ముక్కని పసుపు గణపతి దగ్గర పెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః. యథాభాగం కుడఖండం నివేదయామి. మీరు దేవుడి పూజ కోసం పెట్టుకున్న కలశలో నీళ్ళని ఆ బెల్లం ముక్క మీద చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఉద్ధరణితో కొంచెం నీళ్లు తీసుకోండి. సత్యం ధ్వత్తేన పరిషించామి. ఆ బెల్లం ముక్క చుట్టూరా కుడి చేతి వైపుగా చెప్పి ఆ నీళ్లని పళ్ళెల్లో వేసేయండి. ఉద్ధరణితో నీళ్లు తీసుకోండి. అమృతమస్తు ఒకసారి స్వామికి చూపించి పళ్ళెల్లో వేసేయండి. మళ్ళీ రెండోసారి ఉద్ధరణితో నీళ్లు తీసుకోండి. అమృతోపస్తరణమసి అని మళ్ళీ ఒకసారి స్వామికి చూపించి పళ్ళెల్లో వేసేయండి. మనం నివేదన చేయబోయే బెల్లం ముక్కని స్వామికి ఆరగింపు చేస్తున్నట్లుగా
5 సార్లు చూపించాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం పరబ్రహ్మణే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నైవేద్యానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఉద్ధరణతో నీళ్లు తీసుకుని పసుపు గణపతికి చూపించి అక్కడ పళ్ళెంలో వదిలిపెట్టండి. మీరు సిద్ధంగా ఉంచుకున్న తాంబూలం తీసుకోండి. పూగీ ఫలైశ్చకర్పూరైర్నాగవల్లి దళైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలచర్వణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఉద్ధరణితో కొంచెం నీళ్లు తీసుకుని పసుపు గణపతికి చూపించి అక్కడ పళ్ళెంలో వేసేసేయండి. ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర సకలైస్తదా నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ. శ్రీ మహాగణాధిపతయే నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. ఆరతి కర్పూరం వెలిగించి పసుపు గణపతి చూపించండి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. కొంచెం ఉద్ధరణతో నీళ్లు తీసుకుని ఆ పళ్ళెంలో వదిలిపెట్టండి. హారతిని కళ్ళకద్దుకోండి. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ హర. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్య సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. పుష్పంకు నక్షత్రం తీసుకుని పసుపు గణపతి దగ్గర సమర్పణ చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అని స్వామికి నమస్కారం చేయండి. నేను మీకు ఒక శ్లోకం చెప్తాను. ఆ శ్లోకం మీరు కూడా చెబుతూ నమస్కారం చేయండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మీరు కొన్ని నక్షత్ర కుడి చేతిలో వేసుకోండి. దానిలో కొద్దిగా నీళ్లు పోయండి. అది అలా పట్టుకోండి. నేను చెప్పినట్టు మీరు కూడా చెప్పండి. అనేన మయాకృతేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాయాచ శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు అంటూ మీ చేతిలో పట్టుకున్న అక్షతలు నీళ్లు కలిపి అక్కడ పళ్ళెంలో వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. అక్కడ పసుపు గణపతికి పూజ చేసిన పుష్పాన్ని అక్షతలను తీసుకుని శిరస్సుపై ధరించండి. కొన్ని అక్షతలు చేతిలో తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పండి. శ్రీ మహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి క్షేమార్థం పునరాగమనాయ చ అంటూ అక్కడ మీరు పసుపు గణపతిని ఉంచిన పళ్ళాన్ని తూర్పు దిక్కుగా కానీ ఉత్తర దిక్కుగా కానీ కొంచెం జరపండి. ఇప్పుడు మనం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి పూజ చేసుకుంటాం. ఇప్పుడు మనం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పూజ చేసుకుంటాం. అంటే మనం తెచ్చుకున్న మట్టి ప్రతిమకి చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటాం. ఆచమనం చేయండి. ఒక ఉద్ధరణితో నీళ్లు తీసుకుని కుడి చేతిలో వేసుకుని ఓం కేశవాయ స్వాహ లోపలికి గుచ్చుకోండి. మళ్ళీ రెండోసారి వేసుకోండి. ఓం నారాయణాయ స్వాహ లోపలికి గుచ్చుకోండి. మూడోసారి వేసుకోండి. ఓం మాధవాయ స్వాహ లోపలికి గుచ్చుకోండి. ఇప్పుడు చేతులు కడుక్కుని నమస్కారం చేయండి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం పూర్వోక్త సంకల్ప ప్రకారేణ శ్రీ వరసిద్ధి వినాయక దేవతా పూజాంచ కరిష్యే. ఉద్ధరణితో నీళ్లు తీసుకుని చేతిలో పోసుకుని పళ్ళెంలో వదిలిపెట్టండి. ధ్యానం. ఒక పుష్పాన్ని చేతిలోకి తీసుకుని నమస్కారం చేస్తూ ఈ ధ్యాన శ్లోకాలు వినండి. ఓం భవ సంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే
ఏకదంతం సోర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం ధ్యాయేత్ గజాననం దేవం సప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ధ్యాయామి. మీరు చేతిలో పెట్టుకున్న పుష్పాన్ని వరసిద్ధి వినాయకుడికి సమర్పించండి. ఆవాహయామి. ఓం కొన్ని అక్షతలు చేతిలో పట్టుకోండి. అత్రాగచ్చ జగద్వంద్య సురరాజాచ్యుతేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ఆవాహయామి. అక్షతలు శ్రీ వరసిద్ధి వినాయకుడి ముందర వేసేసేయండి. ఆసనం. ఓం మౌక్తికై పుష్పరాగైశ్చ నానారత్న విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆసనం సమర్పయామి. ఒక పుష్పం తీసుకుని శ్రీ వరసిద్ధి వినాయకుడికి సమర్పణ చేయండి. అర్ఘ్యం. ఓం గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. అర్ఘ్యం సమర్పయామి. ఉద్ధరణితో కొంచెం నీళ్లు తీసి స్వామివారికి చూపించి పళ్ళెంలో వదిలిపెట్టండి. పాద్యం. ఓం గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణద్విరదానన శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పాద్యం సమర్పయామి. ఉద్ధరణితో నీళ్లు తీసుకుని స్వామికి చూపించి పళ్ళెంలో వదిలిపెట్టండి. ఆచమనం. ఓం అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆచమనం సమర్పయామి. మళ్లీ ఉద్ధరణితో నీళ్లు తీసి స్వామికి చూపించి అక్కడ ఉన్న పళ్ళెంలో వేసేసేయండి. మధుపర్కం. ఓం దధిక్షీర సమాయుక్తం మధ్యాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. మధుపర్కం సమర్పయామి. ఉద్ధరణితో అక్కడ పంచామృతాలు తీసుకుని స్వామికి చూపించి పళ్ళెంలో వేసేసేయండి. ఫలోదక స్నానం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఫలోదక స్నానం సమర్పయామి. ఉద్ధరణితో అక్కడున్న కొబ్బరి నీళ్లు తీసుకుని వరసిద్ధి వినాయకుడి మీద వేయండి. పంచామృత స్నానం. ఓం స్నానం పంచామృతైర్దేవ గృహాణగణనాయక అనాథనాథ సర్వజ్ఞో గీర్వాణగణపూజిత శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పంచామృత స్నానం సమర్పయామి. అక్కడున్న పంచామృతాలు ఉద్ధరణితో తీసి స్వామి మీద వేయండి. శుద్ధోదక స్నానం. ఓం గంగాది సర్వతీర్థేభ్యః ఆహృతైరమలైర్జలైః స్నానం కురుష్వ భగవన్ ఉమాపుత్ర నమోస్తుతే శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. దేవుడి పూజ కోసం పెట్టుకున్న కలశంలోంచి ఉద్ధరణితో కొన్ని నీళ్లు తీసి వరసిద్ధి వినాయక స్వామి మీద వేయండి. మీరు పత్తితో చేసి సిద్ధంగా పెట్టుకున్న వస్త్రాల్లోంచి 2 వస్త్రాలు తీసి చేతిలో పట్టుకోండి. రక్త వస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. మీరు చేతిలో పట్టుకున్న ఆ వస్త్రాలని వరసిద్ధి వినాయకుడికి సమర్పణ చేయండి. యజ్ఞోపవీతం పత్తితో చేసి పెట్టుకున్నారు కదా, అది చేతిలోకి తీసుకోండి. ఉపవీతం. ఓం రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం గృహాణ సర్వధర్మజ్ఞ భక్తానామిష్టదాయక శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఉపవీతం సమర్పయామి. ఆ యజ్ఞోపవీతాన్ని స్వామికి వేసేసేయండి. గంధం. ఒక పుష్పం తీసుకుని ఆ పుష్పంతో కొంచెం గంధాన్ని తీసుకుని చేతిలో పట్టుకోండి. ఓం చందనాగరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. గంధం సమర్పయామి. ఆ పుష్పంతో సహా వరసిద్ధి వినాయకుడి దగ్గర వేసేసేయండి. కొన్ని అక్షతలు చేతిలో తీసుకోండి. ఓం అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. అక్షతాన్ సమర్పయామి. మీరు చేతులు పట్టుకున్న అక్షతలు వరసిద్ధి వినాయకుడి దగ్గర వేసేసేయండి. 2 పుష్పాలు తీసుకోండి, నమస్కారం చేయండి. ఓం సుగంధాని సుపుష్పాణి జాజీకుంద ముఖాని చ 21 పత్రాణి సంగృహాణ నమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పుష్పాణి సమర్పయామి. మీ చేతిలో పట్టుకున్న పుష్పాలని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దగ్గర వేయండి. ఇప్పుడు అథాంగ పూజా. నేను పూజయామి అన్నప్పుడల్లా ఒక్కొక్క పుష్పం శ్రీ వరసిద్ధి వినాయకుడి దగ్గర సమర్పణ చేయండి. ఓం శ్రీ గణేశాయ నమః. పాదవ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. జాననీ పూజయామి. ఓం హకువాహనాయ నమః. ఊరు పూజయామి. ఓం లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. ఓం పాశహస్తాయ నమః. హస్తౌ పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః. నేత్రే పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. ఓం ఏకదంతాయ నమః. గుల్భో పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. జంఘే పూజయామి. ఓం హేరంబాయ నమః. కటిం పూజయామి. ఓం గణనాథాయ నమః. స్కందౌ పూజయామి. ఓం గజవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. కర్ణౌ పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. శిరః పూజయామి. ఇప్పుడు 21 పత్ర పూజా 21 పత్రాలతో పూజ చేయాలి. మీరు సిద్ధంగా ఉంచుకున్న పత్రుల పళ్ళ్యాన్ని మీ దగ్గర ఉంచుకుని చక్కగా ఒక్కొక్క పత్రి తీస్తూ నేను పూజయామన్నప్పుడల్లా వేస్తూనండి. ఓం సుముఖాయ నమః. మాచీపత్రం పూజయామి. మీకు ఏదైనా పత్రులు తెలిస్తే విడిగా కనబడుతుంటే మాత్రం ఆ పేరు చెప్పినప్పుడు ఆ పత్రి వేయడానికి ప్రయత్నం చేయండి. లేని పక్షంలో ఏ పత్రిని వేయండి. ఓం సుముఖాయ నమః. మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః. బృహతీపత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః. బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం హరసోనవే నమః. దత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః. బదరీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః. అపామార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణాయ నమః. తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః. చూతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః. కరవీరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః. విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః. దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. దేవదారుపత్రం పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః. మరువకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః. సింధువారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. జాజీపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః. గండకీపత్రం పూజయామి. ఓం యుభవక్త్రాయ నమః. శమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః. అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః. అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః. అర్కపత్రం పూజయామి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. 21 పత్రాన్ని పూజయామి. ఇప్పుడు మనం శ్రీ విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళితో పూజ చేస్తాం. అంటే 108 నామాలతో పూజ చేస్తాం. ఒక్కొక్క నామం చివర నమః అన్నప్పుడు పుష్పం గాని పత్రి గాని అక్షతలు గాని మీకు ఏవి అందుబాటులో ఉంటాయో చక్కగా వరసిద్ధి వినాయక స్వామికి పూజగా చేయండి. శ్రీ విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిధయే నమః.
ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబకర్ణాయ నమః. ఓం హ్రస్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మహోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః. ఓం బలోత్థితాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంద్రకృతే నమః. ఓం చామీకరప్రభాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వోపన్యాసాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వసిద్ధయే నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం జితమన్మథాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం జ్యాయసే నమః. ఓం యక్షకిన్నరసేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీరనినదాయ నమః. ఓం వటవే నమః. ఓం అభీష్టవరదాయినే నమః. ఓం జ్యోతిషే నమః. ఓం భక్తనిధయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం అప్రాకృతపరాక్రమాయ నమః. ఓం సత్యధర్మిణే నమః. ఓం సఖ్యే నమః. ఓం సరసాంబునిధయే నమః. ఓం మహేశాయ నమః. ఓం దివ్యాంగాయ నమః. ఓం మణికింకిణీమేఖలాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళస్వరూపాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం కుమారగురవే నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిత్తవనప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం బ్రహ్మవిద్యాధిపాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం సమస్తదేవతామూర్తయే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం సతతోత్థితాయ నమః. ఓం విఘాతకారిణే నమః. ఓం విశ్వదృశే నమః. ఓం విశ్వరక్షాకృతే నమః. ఓం కళ్యాణగురవే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం అపరాజితే నమః. ఓం సమస్తజగదాధారాయ నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః. ఓం అక్రాంత చిదచిత్ప్రభవే నమః. ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతై పూజాం సమర్పయామి. నమస్కారం చేయండి. మీరు దూర్వాయుగ్మాలు అంటే గరికెలు తెచ్చుకుని విడిగా పెట్టుకుని ఉంచుకున్నారు కదా, ఆ దూర్వాయుగ్మాలతో అంటే ఆ గరికెతోటి పూజ చేస్తాం. నేను పూజయామి అన్నప్పుడల్లా ఒక్కొక్క గరిక తీసుకుని వరసిద్ధి వినాయకుడి దగ్గర వేయండి. ఓం గణాధిపాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం అఖువాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం వినాయకాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఈశపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఏకదంతాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం మూషకవాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం కుమారగురవే నమః. దూర్వాయుగ్మం పూజయామి. ధూపం
2 అగరత్తు తీసుకుని వెలిగించి ఆ ధూపాన్ని వరసిద్ధి వినాయక స్వామికి చూపించండి. ఓం దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ఉమాసుతనమస్తుభ్యం గృహాణ వరదో భవ. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధూపమాఘ్రాపయామి. దీపం ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం పహ్నినా యోజితం మయా గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. దీపం దర్శయామి. అక్కడ వెలుగుతున్న దీపాన్ని అరచేత్తో వరసిద్ధి వినాయక స్వామికి ఒకసారి చూపించండి. ఓం. స్వామివారికి నైవేద్యాలని సిద్ధంగా ఉంచుకున్నారు కదా, ఇప్పుడు నైవేద్యం. సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాన్ దేవ చణముద్గై ప్రకల్పితాన్ భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక. దేవుడి పూజ కోసం పెట్టుకున్న కలశ నీళ్లను పుష్పంతో మీరు నివేదన చేసే పదార్థాలపై చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇప్పుడు ఉద్ధరణితో కొంచెం నీళ్లు తీసుకుని సత్యం త్వర్తేన పరిషించామి ఇలా కుడివైపుగా తిప్పి ఆ నీళ్లు పళ్ళెంలో వేసేయండి. ఉద్ధరణితో కొంచెం నీళ్లు తీసి స్వామికి చూపించండి. అమృతమస్తు ఆ నీడని పళ్ళెంలో వేసేయండి. ఉద్ధరణితో మళ్లీ నీళ్లు తీసుకుని స్వామికి చూపించండి. అమృతోపస్తరణమసి ఆ నీడని పళ్ళెంలో వేసేయండి. మీరు నివేదన చేయబోయే పదార్థాలని స్వామికి ఆరగింపు చేయండి. 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం పరబ్రహ్మణే నమః. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. నైవేద్యం సమర్పయామి. తాంబూలం సిద్ధం చేసుకున్నారు కదా, ఇప్పుడు తాంబూల సమర్పణ. ఓం ఊగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. తాంబూలం సమర్పయామి. స్వామి ముందర తాంబూల సమర్పణ చేయండి. తాంబూల చరణానంతరం శుద్ధాచమనిం సమర్పయామి. ఉద్ధరణితో నీళ్లు తీసి ఒకసారి స్వామికి చూపించి ఆ పళ్ళెంలో వదిలిపెట్టండి. చేతులకు పుష్పాలు తీసుకుని నమస్కారం చేయండి. ఓం సచ్చిదానంద విఘ్నేశ పుష్కలాని ధనాని చ భూమ్యాం స్థితాని భగవన్ స్వీకురుష్వ వినాయక. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. సువర్ణ పుష్పం సమర్పయామి. ఆ చేతులు పట్టుకున్న పుష్పాలు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పాదాల మీద వేసేసేయండి. ఇప్పుడు నీరాజనం అంటే ఆరతి. ఓం ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర సకలైస్తథా నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. నీరాజనం సమర్పయామి. ఆరతి కర్పూరం వెలిగించి ఘంటానాదం చేస్తూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి ఆరతి ఇవ్వండి. ఆరతిని కళ్ళకి అద్దుకోండి. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ హర. మంత్రపుష్పం 2 పుష్పాలు చేతిలోకి తీసుకుని నమస్కారం చేస్తూ నేను చెప్తున్న ఈ శ్లోకాన్ని చెప్పండి. మంత్రపుష్పం. ఓం గణాధిప నమస్తేస్తు ఉమాపుత్ర అఘనాశన వినాయకేశతనయ సర్వసిద్ధి ప్రదాయక ఏకదంతైక వదన తథా మూషకవాహన కుమార గురవే తుభ్యం అర్చయామి సుమాంజలిం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. మంత్రపుష్పం సమర్పయామి. ఆ చేతులు పట్టుకున్న పుష్పాలు స్వామి పాదాల మీద వేసేయండి. చేతిలో పుష్పాలు తీసుకోండి. స్థలం ఉంటే చుట్టూరా ప్రదర్శన చేయండి. స్థలాభావం అయితే అక్కడే 3 ప్రదర్శనలు చేయండి. ఈ శ్లోకం వింటూ ప్రదర్శనలు చేయండి. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. మీ ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ చేతిలో పట్టుకున్న పువ్వుల్ని స్వామి పాదాలను వేసేయండి. పునరర్ఘ్యం
ఓం అర్ఘ్యం గృహాణహేరంబ సర్వభద్రప్రదాయక గంధపుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశనం. శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమః. పునరర్ఘ్యం సమర్పయామి. ఉద్ధరణితోటి స్వామి పూజ కోసం పెట్టుకున్న కలసలోంచి నీళ్లు తీసి ఒకసారి స్వామికి చూపించి పళ్ళెంలో వేసేసుకోండి. ప్రార్థన నమస్కార. ఓం 2 పుష్పాలు చేతిలోకి తీసుకుని వరసిద్ధివినాయక స్వామికి నమస్కారం చేస్తూ నేను చెప్పిన శ్లోకాన్ని చెప్పండి. యం బ్రహ్మ వేదాంత విదో వదంతి పరం ప్రధానం పురుషం తథాన్యే విశ్వోద్ధతే కారణమీశ్వరంతం తస్మై నమో విఘ్న వినాయకాయ గణేశాయ నమస్తుభ్యం. నమస్తే విఘ్ననాశక. ఈప్సితం మే ఫలం దేహి పరత్ర చ పరాయణ. వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ. నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమః. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. శ్రీ వరసిద్ధివినాయక దేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి. అక్కడ పూజ చేసిన పుష్పాల్లోంచి ఒక పుష్పం, కొన్ని అక్షతలు తీసుకుని నెత్తిమి వేసుకోండి, నమస్కారం చేయండి. ఇంతవరకు మనం శ్రీ వరసిద్ధివినాయక స్వామి పూజ చేసుకున్నాం. ఈ వ్రత కథకు సంబంధించిన లింకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాం. ఈ పూజలో జరిగిన పొరపాట్లకు క్షమించమని గణపతిని వేడుకుందాం. నేను ఒక శ్లోకం చెప్తాను, ఆ శ్లోకాన్ని మీరు కూడా నమస్కారం చేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. నమస్కారం చేసి 3 లేదా 11 గుంజీలు తీయండి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.